యత్ర కుత్ర స్థలే వాసః యేషు కేషు భవోస్తు మే తవ దాస్యైక భోగే స్యాత్ సదా సర్వత్ర మే రతిః. అత్యంత పవిత్రమైనటువంటి ఈ శ్రావణ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుని, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ శ్రావణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ శ్రావణ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మనందరం కూడా పొందగలుగుతాం. భగవద్ అనుగ్రహం కన్నా, గోవిందుడి యొక్క ఆరాధనం కన్నా కూడా మిన్నదైనటువంటి కార్యం మరొకటి ఏది కూడా లేదు. ఎన్ని జన్మలెత్తినా కూడా ప్రతి ఒక్క క్షణములో మనం కోరుకోవలసినటువంటిది ఏదైనా ఉన్నది అనంటే అది ఆ భగవంతుడి యొక్క కై. అదే అంటూ ఉన్నారు, యత్ర కుత్ర స్థలే వాసః యేషు కేషు భవోస్తు మే. గోవింద, నాకు ఈ జన్మలో ఒకే ఒక్క కోరికని నీవు తీర్చాలి. ఏమిటంటే యత్ర కుత్ర స్థలే వాసః, నాకు నీవు నివాసాన్ని ఎక్కడైనా కలిగించుగాక. ఎత్ర కుత్రాపి వా భవతు, ఎక్కడైనా పర్వాలేదు, నేను ఉండేస్తాను. నన్ను ఎడారిలో పడేస్తావా, నేను బ్రతికేస్తాను. సముద్ర గర్భంలో పడేస్తావా, ఏదోలా బతికేస్తాను. కానీ నన్ను ఎక్కడ పడేసినా ఒక్కటి మాత్రం నాకు దరిగా ఉండేలాగా చూడు, నాకు దగ్గరగా ఉండేలా చెయ్యి. ఏమిటది? యత్ర కుత్ర స్థలే వాసః యేషు కేషు భవోస్తు మే. ఎందులో అయినా నన్ను పడవేయగాక. కానీ నాకు కావాల్సింది ఒకే ఒక్కటి, ఏమిటో తెలుసా అంటున్నారు భక్తులు, తవ దాస్యైక భోగే స్యాత్ సదా సర్వత్ర మే రతిః. నన్ను ఎడారిలో పడవేసినా అప్పుడు నా మనసులో ఉండేటువంటి కోరిక నేను నిన్ను అర్చించుకోవాలి అనే కోరికే ఉండాలి. నన్ను సముద్ర గర్భంలో పడవేసినా కూడా నా మనసులో ఉండేటువంటి కోరిక నిన్ను ఆరాధించాలి, నీ ఆరాధన కైంకర్యంలో ఉండేటువంటి ఆ ఆనందాన్ని నేను అనుభవించాలనే కోరిక కావాలి. నన్ను అడవులలో పడవేసినా, నన్ను అసలు ఎక్కడ పెట్టినా, ఏ లోకంలో పెట్టినా సరే నా మనసులో ఒకే ఒక్క కోరిక సదా సర్వదా మెదులుతూ ఉండాలి. అది ఏమిటి అంటే, గోవిందా, నిన్ను చూడాలి, నిన్ను అర్చించాలి, నీ సేవ కైంకర్య భాగ్యంలో నా యొక్క జీవిత క్షణాలను గడపాలి అనేటువంటి ఒక్క కోరిక ఉంటే చాలు, ఇంకేది కూడా అవసరం లేదు అని పెద్దలు అంటూ ఉన్నారు. మరి ఇటువంటి గొప్పదైనటువంటి కోరికను గనక మన హృదయంలో మనం ఉదయింపజేసుకోగలిగితే చాలు, ఈ జీవితం ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది. మన చుట్టూ ఎలా ఉన్నా కూడా మనం సంతృప్తిగా ఉండగలుగుతాం. ధనం కోరుకునే వాడికి ధనం లేకపోతే నిద్ర పట్టదు. పోనీ ధనం ఉంటే నిద్ర పడుతుందా అంటే, అది ఉంటే ఎలా కాపాడుకోవాలో తెలియక నిద్రపడు. ఏ స్థానంలో పదవిలో లేని వాడికి అయ్యో నేను ఏ పదవిలో లేను అని నిద్ర పట్టదు. పదవిలో ఉన్నవాడికి ఆ పదవీ బాధ్యతలు పరిపూర్ణం చేయలేక నిద్ర పట్టదు. ఈ లోకంలో ప్రతిదీ అంతే. కాబట్టి ఒక్క గోవిందుడి యొక్క సంసేవనంలో నేను ఉండాలి అని మనసులో అనుకోండి, ప్రశాంతంగా జీవనం ఉంటుంది. కాబట్టి తవ దాస్యైక భోగే స్యాత్ సదా సర్వత్ర మే రతిః అనేటువంటి శాస్త్రపరమైనటువంటి స్థిర చిత్తమును మనం అందరం కూడా కలుగుతూ ఈనాటి తిదివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేయాలి. ఈ రోజున ఆగస్టు 26వ తేదీ శ్రావణ మాస శుక్లపక్ష త్రయోదశి తిథి. త్రయోదశి తిథికి అధిదేవత కామదేవుడు, కోరిక.
అందుకే భగవంతుడి యొక్క సేవా కైంకర్యంలోనే మన కోరిక ఉండాలి, మన కామపురుషార్థము భగవత్ సేవా కైంకర్యంలోనే ఉండాలి అని మనం అందరం కూడా ఈనాటి తిథి అధిదేవతను కోరుకునే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఈ రోజున నక్షత్రము శ్రవణ నక్షత్రం, సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నక్షత్రం. ఇది విష్ణుదేవతాకమైనటువంటి నక్షత్రం. ఈ రోజున మహావిష్ణువు యొక్క ఆరాధన మనకెంతో గొప్ప భాగ్యాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఈ రోజున వారము బుధవారం రోజున తులసీ దళాలతో మహావిష్ణువు యొక్క ఆరాధన మోక్షప్రదమవుతుంది మనందరికీ కూడా. కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ శ్రావణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. మనసారా అనరాధా దిశంతు మే దేవ సదా త్వదీయాః దయాతరంగానుచరాः కటాక్షాః శ్రోత్రేషు పుంసామృతం క్షరంతీం సరస్వతీం సంశ్రితకామధేనుం. ప్రియ భాగవతోత్తములారా, ఈ శుభోదయం వేళ శ్రీవారి కార్యక్రమంలో మన ఈనాడు హయగ్రీవ స్వామివారి యొక్క వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లోకంలో జ్ఞానం లేనటువంటి వాడు పశువుతో సమానమనేటువంటి నానుడి ఉన్నది. జ్ఞానేన హీనాః పశుభిః సమానాః. సరే, జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే ఎలా అన్నారు. స్వామివారి యొక్క అనుగ్రహం కావాలి అని. ఏ స్వామివారి యొక్క అనుగ్రహం కావాలి అంటే శ్రీమన్నారాయణ స్వరూపుడైనటువంటి హయగ్రీవ స్వామి వారి యొక్క అనుగ్రహం కావాలి అన్నారు. ఎవరు ఈ హయగ్రీవ స్వామి? ఆయన ఎలా ఉద్భవించాడు? ఈ 10 అవతారాల్లో హయగ్రీవ అవతారం లేదు కదా. ఈ దశావతారాలలో మత్స్యకూర్మ వరాహ నారసింహ అవతార హయగ్రీవ స్వామి లేదు కదా. అంటే మొట్టమొదటి అవతారం హయగ్రీవ అవతారమే శ్రీమన్నారాయణుడు. ఇది తెలుసుకోవాలి మనం. ఇది ఎలా వచ్చింది అంటే ఏ ప్రకారంగా చెప్తున్నారంటే, భగవంతుడు వాస్తవంగా అజాయమానో బహుధా విజాయతే. మనం ఎటువంటి ఒక జన్మను పొందలేం, భగవంతుడు అనుకుంటేనే. కర్మమూలకమైనటువంటి జన్మను మనం పొందుతున్నాం. కానీ భగవంతుడికి అలా లేనే లేదు. అజాయమానః బహుధా వేద. కర్మమూలకములైనటువంటి జన్మలు లేకపోయినా కూడా కృపామూలంగా భగవంతుడు అనేక విధాలైనటువంటి అవతారాల్ని పొందుతున్నాడు అని మనకు వేదం చెప్తుంది. కనుక ఆ చెప్పబడిన అవతారాలలో శుచిం హంసం, ధ్రువం హంసం అని ఉపనిషత్ చెప్తుంది. ఏకో హంస భువనస్య మధ్య అని ప్రారంభిస్తారు. హంస అనే శబ్దాన్ని ఎప్పుడైతే వింటామో ఆ సమయంలో భగవంతుడి యొక్క ఆ హయగ్రీవ అవతారం అందరికి కూడా గుర్తుకొస్తుంది. ఎందుకంటే యో బ్రహ్మాణం విదదాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై అనేటువంటి ఆ వేదమంత్రం ద్వారా బ్రహ్మను అంటే యో బ్రహ్మాణం మొట్టమొదటగా బ్రహ్మని సృష్టిస్తాడు. ఆ బ్రహ్మదేవుని సృష్టించి అతనికి వేదాలను ఇచ్చేస్తాడు. భగవంతుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస భూతములే వేదములు కదా.
అటువంటి వేదములను బ్రహ్మదేవుడికి ఇచ్చి సృష్టి చేయమని చెప్తాడు భగవాన్. ఆ వేదాలే లేకపోతే ఈ ప్రపంచమంతా కూడా అంధకారమైపోతుంది. అందువల్ల వేదాలు మనకు పరమ ప్రామాణికములు. ఆ వేదాలే అన్నియు అని మనకు శాస్త్రం చెప్తుంది కనుక ఇచ్చట హంస రూపంలో ఆ శ్వేతాశ్వతరోపనిషత్తును ఉపనిషత్తు హంస రూపంలో భగవానుడు వేదాలని తిరిగి అర్పించాడు అని చెప్తున్నారు. హయగ్రీవుడు పరమహంస స్వరూపుడే కనుక ఆ హంసమనే పదం అనేది హయగ్రీవ అవతారాన్ని తెలుపుతున్నది అని పరకాల మఠాధీశులు అభినవ రంగనాథ స్వామి వారు ఒక హయశిల ఉపాఖ్యాన వ్యాఖ్యానంలో తెలియజేశారు కనుక బ్రహ్మవా శ్వేతాశ్వతరోత విద్వాన్ అంటే శ్వేతాశ్వతరుడు అనేటువంటి ఋషి పరబ్రహ్మను గురించి తెలుసుకున్నాడు అని ఇక్కడ తెలిపారు. ఇక్కడ శ్వేతాశ్వేన తరతీతి శ్వేతాశ్వతర తెల్లని అశ్వరూపునిచే సంసారాన్ని దాటుతున్నాడు కనుక శ్వేతాశ్వతరుడు అనబడుతున్నాడు అని మనకు వ్యాఖ్యానంలో చెప్తున్నారు. ఈ శ్వేతాశ్వతర శబ్దానికి ఇటువంటి వ్యుత్పత్తి ఉన్నది. ఇటువంటి ఉపనిషత్తుని సాక్షాత్కరించినటువంటి ఋషి కనుక అతడు శ్వేతాశ్వతరుడు అని అయ్యాడు. ఈ ప్రకారంగా హంస శబ్దం అనేది హయగ్రీవ వాచకం అని మనకు పెద్దలు తెలియజేస్తున్నారు. వాచస్పతిం విశ్వకర్మాణమూతయే మనోజవం వాజే హద్యాహువేమ అని ఋగ్వేదంలో కూడా వాగ్దేవికి పతిగా నిర్దేశింపబడిన వాడు ఎవరు అంటే పరమపురుషుడు అంటే హయగ్రీవుడే అన్నారు. వాజింతమాయ అని ఋగ్వేదంలో చెప్పబడ్డారు. అది మాత్రం కాదు, నమో వాచే నమో వాచస్పతయే నమో విష్ణవే బృహతే కరోమి అని ప్రతిరోజు కూడా నమో బ్రహ్మణే నమో అస్త్వగ్నయే నమ పృథివ్యే నమోషధిభ్యః నమో వాచే నమో వాచస్పతయే నమో విష్ణవే బృహతే కరోమి అని ఆ బ్రహ్మయజ్ఞాంతంలో ఈ మంత్రాలు మనం చెప్పుకుంటాం. ఇక్కడ నమో వాచే నమో వాచస్పతి అన్నప్పుడు ఆ నమో వాచే అన్నప్పుడు వాగ్దేవికి నమస్కారం. ఆ వాగ్దేవికి పతి అయినటువంటి వాచస్పతి అయినటువంటి హయగ్రీవునికి కూడా నమస్కారం అని తెలియజేసే విధంగా హయగ్రీవావతారానికి మూల రూపమైనటువంటి స్వామి సాక్షాత్ శ్రీమన్నారాయణుడు కనుక ఆ విష్ణువు కూడా నమస్కారాన్ని తెలియజేస్తున్నాను అన్నారు. ఇలా ఈ ప్రకారంగా లోకంలో హయగ్రీవ స్వామిని చాలా మందికి తెలియదు. హయగ్రీవుడు అంటే ఏమిటి? హయ అనే శబ్దానికి గుర్రం అని అర్థం. గ్రీవ అంటే ముఖం, ఈ కంఠం. ఆ గుర్రపు ముఖాన్ని కలవాడు కనుక అతడు హయగ్రీవుడయ్యాడు. ఆ స్వామి వారి యొక్క విచిత్రమైనటువంటి రూపం, విశేషమైనటువంటి రూపం, అద్భుతమైనటువంటి రూపం, అద్వితీయమైనటువంటి రూపం ఇది. అందువల్ల ఒక్కసారి హయగ్రీవ స్వామిని మనం దర్శించుకుంటే సమస్త విద్యలంతా కూడా మన అధీనంలో ఉంటాయి. ఆనాడు భగవద్రామాదుల వారికి సరస్వతీదేవి హయగ్రీవ మూర్తిని అనుగ్రహించింది. తరువాత వేదాంత దేశికుల వారు హయగ్రీవ మూర్తిని పొందారు. దాని తర్వాత పరకాల మఠాధీశుల వారు పొందారు. ఈ మైసూరు పరకాల మఠంలో ఈనాటికి కూడా హయగ్రీవ మూర్తియే అక్కడ ఆరాధ్య దైవంగా ఉన్నారు. సమస్తమైనటువంటి ఆరాధనను అందుకుంటున్నాడు కనుక మనమందరం కూడా హయగ్రీవ స్వామిని స్తుతించి, శ్రీ వెంకటేశ్వరుడే మనకు హయగ్రీవ స్వామి కనుక శ్రీ వెంకటేశ్వరుని యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. మనసారా అనరాధా నిలిచేరు
గాయంత్యముచ్చైరమేవ సంహత విచిక్ష్యురున్మత్తకవత్ వనాధ్వనం ప్రప్రచ్ఛురాకాశవదంతరం బహిర్భూతేషు సంతం పురుషం వనస్పతీన్. ఆ పరమాత్మ దేవదేవుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, అనంత ఐశ్వర్య సంపన్నుడు, ఆది మధ్యాంతరహితుడు, అప్రమేయ ప్రభావ భావనాతీతుడైనటువంటి ఆ శ్రీనివాసుని, ఆ కృష్ణ భగవానుని త్రికరణ శుద్ధిగా నామ సంకీర్తనం చేయడం ద్వారా కానీ, ధ్యానయోగాన్ని ఆశ్రయించడం ద్వారా కానీ, అనుపమానమైనటువంటి దీక్షతో అర్చించినటువంటి భక్త శిఖామణులు ఎవరంటే గోపికలు. ఎటువంటి ఫలాపేక్ష లేకుండా ఆ పరమాత్మ యొక్క నామ సంకీర్తనమే కృష్ణ స్పృహణీయమైనటువంటి అంతరంగంతోనే వారు జీవించారు. గాయంత్యముచ్చైరమేవ సంహత, నిరంతరము మధురాతి మధురమైనటువంటి గానం చేత, సంకీర్తనం చేత ఆ పరమాత్మను ఉపాసిస్తూ ఉన్మత్తులైపోతారట. వాళ్ళు పిచ్చివాళ్ళు అయిపోతారు. ఎంత పిచ్చివాళ్ళు అయిపోతారంటే, శ్రీకృష్ణ భగవానుడు వారి దగ్గరే ఉంటాడు, వాళ్ళకి కనపడడు. ఏ వనంలో ఉన్నాడు, ఏ పొదరింటిలో ఉన్నాడు, ఈ పొదరింటికి ఆ వనాధ్వనం, ఉన్మత్తకవత్ వనాధ్వనం, ఒక వనం నుంచి మరొక వనానికి, ఒక పొదరింటి నుంచి ఇంకొక పొదరింటికి కృష్ణుడు ఎక్కడున్నాడా, అక్కడున్నాడా, ఎక్కడున్నాడు అంటూ అన్వేషిస్తూనే ఉన్నారట. అంటే కృష్ణుని యొక్క అన్వేషణలో ఉన్నారంటే కృష్ణ స్పృహ, కృష్ణ విరహము, కృష్ణ భావన, నిరంతరము అదే రసానుభూతిలో ఉన్నారు వాళ్ళు. ఎంతగా ఉన్నారంటే ఆకాశంలో అయినా, భూమిలో అయినా, మరొక చోటైనా, ఎక్కడైనా కృష్ణుడే కనిపిస్తున్నాడు వాళ్ళకి. దృశ్యసే సర్వభూతేషు గోషు చ బ్రాహ్మణేషు చ దిక్షు సర్వాసు గగనే పర్వతేషు నదీషు చ అని రామాయణంలో వాల్మీకి మహర్షి పేర్కొన్నట్టుగా గోపికలు అంతరిక్షంలోనూ నక్షత్ర మండలాల్లోనూ ఆ బృందావనంలో ఎక్కడ చూసినా వాళ్ళు కృష్ణుడిని చూస్తున్నారు, కృష్ణుడిని అన్వేషిస్తున్నారు. కృష్ణుడు వాళ్ళకి చిక్కినిట్టే దక్కినిట్టే ఆడుకుంటూ ఉన్నాడు. ఈ పొదరింట్లో ఉంటాడు, ఆ పొదరింట్లో ఉంటాడు, అలా తిరుగుతూ ఉన్నారు వాళ్ళు. వాళ్లకు ఆ ఏకాగ్రతాబంధుల చిత్తవృత్తి అతిశయించి ఎక్కువైపోయి యోగ భావన దగ్గరగా ఉండే కృష్ణుడే కనిపించడం లేదట, మళ్ళీ కనిపిస్తూ ఉన్నాడు. మళ్ళీ అలా మురిపించి మరపించి ఆ గోపికలతో భగవంతుడు అలరారుతూ ఉన్నాడంటే అది బాహిరమైనటువంటి శృంగార భావన కాదు. ఈ జీవులు ఆశ్రయించే తుచ్చమైనటువంటి కామవాసనలతో కూడినటువంటి శృంగారం కాదు. అతీతమైనటువంటి ఒక భావన పరంపర, ఒక నిశ్చలమైనటువంటి పరమయోగ స్థితి, అది బ్రహ్మానంద రసస్థితి. ఆ రసస్థితిని గోపికలు అనుభవించారు, ప్రహ్లాదాదులు అనుభవించారు, పరాశరాదులు అనుభవించారు, వ్యాస మహర్షి అనుభవించాడు, శంకర భగవత్పాదుల వారు అనుభవించారు. 32,000 సంకీర్తనలు చెప్పినటువంటి అన్నమాచార్యుల వంటి యొక్క అటువంటి ఆచార్య పురుషులు కూడా అనుభవించారు. కాబట్టే కదా ఎంత కీర్తించినా గాని ఇదిగాక సౌభాగ్యం, ఇదిగాక తహోమరి, ఇదిగాక వైభవం వికనొకటి కలదా, అతివజన్మం సఫలమై పరమయోగి వలె ఇతర మోహాపేక్షలు ఇన్నియును విడిచే అంటాడు అన్నమాచార్య వారు. అలాగా అన్ని మోహాపేక్షలు ఆవలకు నెట్టి కేవలం పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని మాత్రమే భావన చేస్తూ ఆ కృష్ణ స్పృహణీయమైనటువంటి భావన పరంపరలో మునిగి తేలినటువంటి భాగవత శిఖామణులు గోపికలు. కాబట్టి వారి ఏకాగ్రత మనకు కూడా కలగాలని మనం కోరుకోవాలి. భాగవతంలో పరాకాష్ఠ వహించినటువంటి భక్తి భావన, భక్తి యోగము, అటువంటి స్థితి ఎక్కడ ఉన్నది అంటే
గోపికా గీతలు, భ్రమర గీతలు. అక్కడ ఉన్నది సాక్షాత్ చతుర్ముఖ బ్రహ్మ ఆ కృష్ణ భగవానుని యొక్క లీలా విభూతిని చూచినప్పుడు ఏలా బ్రహ్మపదంబు వేదములకున్ వీక్షింపగరాని నిన్ను ఈ లోకంబున ఈ వనాంతరములో ఈ మందలో కృష్ణ 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 ఎంచు ఆలాపాది సమస్త భావములు నీయందే సమర్పించి ఈ వ్రేలందొక్కని పాదరేణువులపై వేష్టించిన చాలదే. గోపికలు గాని గోపాలకులు గాని శ్రీకృష్ణ భగవానునితో ఆవుల మందలు మేపినట్టు గోపాలకులు గాని ఈ గోపికలు గాని ఎవరు గాని వారు పొందే ఆనందం నేను పొందలేకపోతున్నానే అంటాడు బ్రహ్మ. అయ్యా, నన్నెందుకు ఈ బ్రహ్మపదంలో పెట్టావు? ఆ గోపాలకుల్లో ఒక్కడుగా పుట్టించకూడదా? వాళ్ళ పాదరేణుకుండే శక్తి కూడా నాకు లేదే అని బ్రహ్మ పరితపించాడు. భాగవతం అలా అంటే ఆ భగవంతుని యొక్క సాన్నిధ్యం కోసం, ఆ భగవంతుని యొక్క దేదీప్యమానమైనటువంటి దివ్యమంగళ మూర్తిని మనస్సులో భావించి పరవశించి యోగానందర స్థితి అనుభవించే లక్షణం మనకు కావాలని ఆ భాగవతులు ఎలా తపించారో అందరూ కూడా శరణాగతులు అలాగే తపించాలి, ప్రపన్నులై ఆ పరమాత్మను ఆశ్రయించాలి.